దర్గాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు నేను 7 ఏళ్ల క్రితం ఏదైతే చెప్పానో దాన్ని ఇప్పుడు గురుస్వాములు కూడా పడి పూజల్లో సైతం చెప్తూ ఉన్నారు చాలామంది. అర్చక స్వాములు కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఈ వావర్ స్వామి అంటే ఎవరు ఏంటి అని చెప్పేసి. దాని మీద తొందరలో సంపూర్ణంగా అయ్యప్ప స్వామి చరిత్ర, వావర్ చరిత్ర, ఇతరత్ర దీక్షకు సంబంధించిన అనేక ముఖ్య విషయాలతోటి నేను ఒక పుస్తకం కూడా రాస్తున్నాను. త్వరలో రిలీజ్ అవుతుంది. ఓకే. సరే, ఇంకొకటి ఈ ముస్లిం బాబాల దగ్గర తాయెత్తులు ఉంటాయి. అందరూ వెళ్ళిపోతారు, చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి. అసలు ఆ తాయెత్తులు నిజమే అంటారా, లేదంటే ఏంటి? అసలు ఒక చిన్న విభూది ఇస్తారు, విభూది కొంచెం అందులో వేస్తే పొగొచ్చేది, ఒక తాయెత్తు ఇచ్చి ఇన్ని వారాల తర్వాత మళ్ళీ సేమ్ ఆన్సర్ కూడా అదే చెప్తానమ్మా. ఈ తాయెత్తు నిజమేనంటారా అని చెప్పేసి ముస్లిములు మత పెద్దలు ఎవరైతే ఉంటారో, ఈ ముల్లాలు, మౌలవీలు, మౌలానాలు, వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు ఇదంతా గ్యాసు, ఏమీ లేదు అని చెప్తారు. అలాగే హిందూ ధర్మంలో కూడా కొంతమంది తాయెత్తులు ఇస్తా ఉంటారు. అసలు సనాతన ధర్మంలో ఈ తాయెత్తు అనేది లేదు. నిజంగా ఈ తావీజ్ అనేది మన పదం కాదు, అరబ్బీ పదమే. మన ధర్మానికి సంబంధమే లేదు, మన భాష కాదు, మన ప్రాంతానికి సంబంధం లేదు. కానీ అక్కడి నుంచి వచ్చిన మూఢనమ్మకాన్ని మన వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ మన వాళ్ళు కూడా వ్యాపారం కింద మార్చారు. సనాతన ధర్మంలో పూజకప్పుడు కంకణం కట్టుకుంటారు, లేదా మిగతా అప్పుడు రక్ష అని భగవంతుడి యొక్క తాడు కట్టుకుంటారు పూజ చేసింది. ఎందుకు అంటే ఈ తాడు నేను కూడా కట్టుకున్నా, ఇది రక్ష అంటారు. ఈ రక్ష దేన్ని సూచిస్తుంది? నేను హిందువుని అని ఎదటవాడికి నేను చెప్పటానికి సూచిస్తూ ఉంది, అంతే తప్ప దీనికి ఎటువంటి మహిమలు అద్భుతాలు నేను ఎప్పుడూ ఆపాదించట్లా. అలాగే ప్రతి హిందువుకి కూడా నేను చెప్తాను, మంత్రాల వల్ల మీ జీవితాలు బాగుపడతాయి అంటే ఆ మంత్రాన్ని సాధన చేసి దానిలో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటే బాగుపడతాయి. కానీ ఈ తాయెత్తులు, తద్దినాలు, బూడిదలు వల్ల ఏ గాడిద గుడ్డు జరగదు. కాబట్టి అలాంటి శవాల దగ్గరికి వెళ్ళి ఇలాంటి అడ్డమైన అన్ని తెచ్చుకుని లేని దరిద్రాలు మీ కొంపల్లోకి తెచ్చుకోకండి. అయితే మొన్న అదే దర్శన్ గారు ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, జై శ్రీరామ్ అని చెప్పేసి చాలా మంది హిందువులు జై శ్రీరామ్ అనకపోతే తలలు నరికేస్తున్నారు, చాలా మందిని చంపేస్తున్నారు. అంటే ఎక్కడ సార్, మేము ఎక్కడ చూడలేదంటే, అయ్యో ఎందుకు, చాలా వీడియోస్ ఉన్నాయన్నారు. మరి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో చాలామంది క్రిస్టియన్స్ వాళ్ళకి సపరేట్గా ప్లేసెస్ కావాలని హిందువుల మీద దాడి చేసి అక్కడ క్రిస్టియన్ ఉగ్రవాదులు తయారవుతున్నారు. కట్ చేస్తే అక్కడ మొత్తం ఉగ్రవాదం స్థలాలే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు, అంటే వాళ్ళు యుద్ధం ప్రకటించుకొని వాళ్ళే దండయాత్రలాగా చేస్తున్నారు. మరి ఇదేంటి సార్? ఒకటి ఏంటంటేనమ్మా, సనాతన ధర్మంలో వీళ్ళు అంటే కాషాయ తీవ్రవాదం అనే పదాన్ని అందరికీ బలవంతంగా జొప్పించడం కోసం ఎట్లాంటి దిక్కుమాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ అని కొడుతున్నారు అని చెప్పేసి. కొడతంటే ఎంతమంది మీద కేసులు అయినాయి?